వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కు రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండు కామన్ పాయింట్ ఏంటంటే, మోదీ గారు ఈ దేశాన్ని మనం ఒక ఆర్థిక శక్తిగా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారు వారు. వాస్తవం, ఆర్థిక శక్తి మనం ఎదగాలంటే మనకు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. దేశంలో కూడా తరచుగా ఎన్నికలు రావడము, తరచుగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడము ఎలక్షన్ కమిషన్ నుంచి, దాని ద్వారా డెవలప్మెంట్ ఆగిపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అయినాయి. అయితే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఈ దేశంలో. మనం దాదాపు 1.5 జీడిపి ఇప్పుడు ఏదైతే మనం ఎలక్షన్స్ పెడుతున్నామో అది మిగిలి మనకు చాలా వరకు మన భారతదేశము ఒక సంపన్నమైనటువంటి దేశంగా మారేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది పెద్ద ఆర్థిక సంస్థగా, ఒక ఆర్థిక వ్యవస్థగా. కానీ ఈరోజు మనం 4వ ప్లేస్లో వచ్చినాం. జపాన్ని కూడా మనం వెనక్కి తీసి పంపించినాం. వీఆర్ ఇన్ 4th పొజిషన్ నౌ. మనం భారతదేశము ప్రపంచం మొత్తంలో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ 5th ఉండే ఈరోజు మనం 4th వచ్చినాం. యుద్ధం జరుగుతుంది, వారు చెప్పారు ఒక మాట, యుద్ధం జరుగుతుంది. దానికి అంటే యుద్ధం అంటే టెర్రరిజం అగేన్స్ట్ యుద్ధం, పాకిస్తాన్ అగేన్స్ట్ యుద్ధం కాదు, ఇక టెర్రరిజం అగేన్స్ట్ యుద్ధం జరుగుతున్న సమయంలో మనం ఎందుకు సీజ్ ఫైర్కు మనం ఒప్పుకున్నామంటే మనం ఎదగాలి, మనం పెరగాలి, మన దగ్గర పెట్టుబడులు రావాలి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. పాకిస్తాన్ సంగతి ఎప్పటికైనా తేల్చొచ్చు. దానికి వాడు ఇప్పుడే అప్పులు పట్టుకుంటున్నాడు. వాడు IMF దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చాడు. భారతదేశము ఇతర దేశాలకి అప్పులు ఇస్తున్నాం. మనం గుర్తుపెట్టుకునే, గతంలో మనము వేరే దేశాలకి అప్పుల కోసం పోయేదే, కానీ ఈరోజు భారతదేశమే అనేకమైనటువంటి దేశాలకు అప్పులు ఇస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో 56 దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది భారతదేశం. అంటే అటువంటి ఒక స్థాయికి మనం 145 కోట్ల ప్రజానికానికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ప్రపంచం మొత్తంలో కూడా 56 దేశాలకు మనం ఇచ్చినాం. ఇది భారతదేశం గొప్పతనం. కాబట్టి ఆ గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఒక యుద్ధం అనేది అదొక వచ్చినప్పుడు భారతదేశం శక్తిని చూపెడతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మనం వచ్చినప్పుడు 1967 వరకు ఈ దేశంలో అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వారి ఒక రాజకీయ పబ్బం నడుపుకోవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎలక్షన్స్ ఒకేసారి రాకుండా చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ఒకేసారి ఎలక్షన్స్ రాకపోవడంతో మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, మనము మొన్న మన తెలంగాణనే మనం ఆదర్శంగా తీసుకుంటే ఫస్ట్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్కు 40 రోజుల ముందు మనకు కోడ్ ఉంటుంది. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండదు. మీరు ఎవరైనా సరే కాంట్రాక్టర్ కానీ డెవలప్మెంట్ కోసం పోతే, అరే కోడ్ ఉంది సార్ ఇప్పుడు అంటారు. వాడు మా రోడ్ ఏంటి అంటే కోడ్ ఉంది అంటాడు. సో ఈ కోడ్తోని డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం కూడా అయిపోతుంది. రెండోది 40 రోజుల్లో కోడ్ అయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ 5-6 నెలల పార్లమెంట్ రాగానే దాని ముందు 40 రోజులు మళ్ళీ కోడు. ఆ 40 రోజులు కోడ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ మొత్తం కుట్టుబడుతుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ, మండల ప్రెసిడెంట్, ఇవి. దాని తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్, మళ్ళీ కోడు. ఇక్కడ కోడు, అక్కడ కోడు, మధ్యాహ్నం MLC ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్ రావడం, బై ఎలక్షన్ రావడం, దానికి మళ్ళీ కోడు. అంటే 365 రోజులు ఒక సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి కాలపరిమితం ఉంటే అందులో దాదాపు మీరు ఏడాదిన్నర కేవలం ఎలక్షన్స్ కోడ్ కోసం పెడుతున్నారు. అంటే మీరు ఎఫెక్టివ్గా పనిచేసేది కేవలం 3-3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ వారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటంటే 100 రోజుల్లో మీరు అసెంబ్లీ, పార్లమెంట్, అదేవిధంగా లోకల్ బాడీస్ కంప్లీట్ చేయాలి. ఇది చేస్తే మీకు 4.5 సంవత్సరాలు భారతదేశం అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, దానికోసం పాలకులకు సమయం ఉంటుంది. ఎప్పుడు రాజకీయం కోసమే పనిచేయరు. ఈరోజు రాజకీయం కోసము రాయితీలు ఇస్తున్నాం, ఫ్రీబీస్ ఇస్తున్నాం, అన్ని ఫ్రీగా ఇస్తున్నాం. దానికి ఎంత లాస్ అవుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు, గత ప్రభుత్వం అన్ని ఫ్రీలు ఇచ్చేసి వదిలేసి చేతులు ఎత్తేసింది, ఇప్పుడు నేనేం చేయాలి, మీరే చెప్పండి మమ్మల్ని అడుగుతున్నాడు ఆయన. ఎందుకైంది ఈ పరిస్థితి? వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఎందుకు? కేసీఆర్ గారు ఎలక్షన్స్ గెలవడానికి అక్కడ ఆ బంధు ఈ బంధు అవన్నీ పెట్టేసి
మొత్తం ప్రజల యొక్క డబ్బునంతా కూడా దానికి పెట్టారు, ఫ్రీబీస్. ఇప్పుడు ఏమైంది, మీకు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, డబ్బులు మంచేశారు. ఇప్పుడు ఆ ఫ్రీబీస్కు మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రెవెన్యూ ఎప్పుడైనా డెవలప్మెంట్ అయితే కష్టపడితే వస్తుంది. మన ఇంట్లో 10 రోజులు కష్టపడితేనే మన ఇంటి నడుస్తుంది. అట్నే కూడా రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగాలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ పనిచేయాలి. అన్ని వచ్చినంత కూడా నా నెక్స్ట్ ఎలక్షన్స్ గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని అన్ని ఫ్రీ ఇస్తాను, నువ్వు తీసుకో. నువ్వు ఇస్తున్నావు కరెక్టే, నీకు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అప్పులు చేయాలి. దీనివల్ల మన రాష్ట్రము, మన దేశం అప్పుల పాలవుతుంది. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. తర్వాత దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏమవుతుంది, 4 ఎలక్షన్స్ కాగానే, ఇంతకుముందు నేను ఎలక్షన్స్ పోటీ చేసిన కదా, ఒక ఓటర్ అంటే అవమాన పట్టుబడి చెప్తా ఉన్నాను, వచ్చి అన్న ఇంకో ఎలక్షన్స్ వస్తే బాగుంటుండేనా, నేను ఒక బిల్డింగ్ కట్టేసుకుంటుండే వాడు. అరే ఎట్టరా బాయ్ అన్న, అంటే ప్రతి ఎలక్షన్లో నాకు ఇంత వస్తుందన్న, ఆడ ఇచ్చిపోతాడు నాకు ఇది బాగుంది, పోటీ చేసే పోతే మనం ఓటుగా ఉంటే బాగుంటుంది కదా. మనం ఆస్తులను అమ్ముకున్నాం, వీడు ఆస్తులు కోబెట్టుకుంటాడు. సో కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక సంస్కరణ మనం తీసుకురావాలన్నాం. దాంట్లో డబ్బు రోలు, ఒకేసారి ఎన్నికలు వస్తే ఈ డబ్బు రోలు కూడా తగ్గుతుంది, పొలిటికల్ పార్టీలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నాను, నేను మేము పోటీ చేసినప్పుడు నీ హనుమంతరావు గారి దగ్గర పోయి, సార్ నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, నాకు 10,000 ఇవ్వండి అంట. సరే వారు ఏదో ప్రేమతో 5,000 10,000 ఇస్తారు నాకు. దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ వచ్చి అన్న మీరు బీజేపీ సింపుతారంట, నాకు 10,000 ఇవ్వండి అని అంటాడు. ఇప్పుడు మళ్ళీ పోయి నెక్స్ట్ మన ఎలక్షన్స్ వస్తాయి, ఏది లోకల్ వాడి మా శ్రవణ్ పోయి అన్న నువ్వు రామచంద్రకి ఇచ్చినావు, నువ్వు ఆయనకి ఇచ్చినావు, నాకు కూడా కొన్ని అంటే మళ్ళీ ఆయనకు 5,000. అంటే ఈ 3 ఎలక్షన్స్ మొదటి దానికి ఆయన ఇవ్వాలి. పాపం డోనర్లు కూడా కష్టమే, ఒకేసారి ఎలక్షన్ అనుకో ఇచ్చిలే మీ పార్టీకి మొత్తం పంచుకోండి చెప్తున్నారు. ఇది ఒక ఉన్నది. మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సరే ఇది రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా పార్లమెంటరీ కమిటీ కూడా అందరు ముందు పంపించారు. అందరూ దాని ముందు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పన్నారు. ఈ దేశంలో 50% రాజకీయ పార్టీలు ఒకసారి ఎలక్షన్స్ ఉండాలని చెప్పి ఒప్పుకున్నారు. ఈ దేశంలో 100% రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్, 100% రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎస్ 1 నేషన్ 1 ఎలక్షన్స్ రావాలని చెప్పారు. 100% మాజీ ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఈ దేశంలో 100% ఉండాలని చెప్పారు. 83% ఏతుందో ఇది మన సిట్టింగ్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ వాళ్ళని చెప్పారు. కాబట్టి దేశమంతా కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి ఆలోచిస్తున్నది. ఇది ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కాదు. అందుకే ఇది ఏంటంటే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజల్లోనే ఈ యొక్క భావన రావాలి, ప్రజల్లోనే ఈ డిమాండ్ రావాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ మాకు కావాలి, అయితేనే ఈ ఫ్రీలన్నీ ఆగుతాయి, అయితేనే డెవలప్మెంట్ అవుతుంది, అయితేనే పొలిటికల్ కరప్షన్ తగ్గుతుంది, అయితేనే మనీ రోల్ తగ్గుతుంది అనే విషయాన్ని, డెవలప్మెంట్ ముందు పోతుందని చెప్పే విషయాన్ని ముందుకు పెట్టి, ప్రజల ముందు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకుపోతా ఉన్నాం. 18వ తారీఖు నాడు ఇదే అంశం మీద మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వస్తున్నారు. కత్రియా హోటల్ ఉన్నది, మీకు అది ఇన్విటేషన్ కూడా శ్రీనివాస్ ద్వారా పంపిస్తాం. అయితే ఏంటంటే ఈ యొక్క ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ ఉందో ఇది ఏదో మన దేశంలో డిమాండ్ అని కాదు. సౌత్ ఆఫ్రికాలో, స్వీడన్లో ఈ రోజు కూడా అక్కడ ప్రతి 4 ఇయర్స్కు ఒకటేసారి ఎలక్షన్ జరుగుతుంది, అన్నిటికీ, పార్లమెంటుకు, అసెంబ్లీకు, లోకల్ బాడీస్కు. ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఏదైనా ఉందంటే స్వీడన్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. అది కూడా మీకు చూడండి, సౌత్ ఆఫ్రికా ఎక్కడ కూడా వాళ్ళు మీకు బ్యాక్వర్డ్నెస్ ఇక్కడ కనబడదు. వాళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అండ్ వెరీ రిచ్ కంట్రీ. మనం కూడా రిచ్ కావాలి, సూపర్ పవర్ కావాలి అనేటువంటి చెప్పారు సాయి కృష్ణ. యాస్పిరేషన్ నేషన్, ఎస్ మనకు యాస్పిరేషన్స్ ఉన్నాయి, మనం ప్రపంచంలో సూపర్ పవర్ కావాలనుకుంటున్నాం. కావాలంటే ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్న ఎలక్షన్స్, ఎవ్రీ టైం ఎలక్షన్స్. మోదీ గారు ప్రైమ్ మినిస్టరు వారు ఏం చేస్తారు, ఇప్పుడు మొన్న జరిగినాయి ఒక ఎలక్షన్ జరిగినది హర్యానా, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్ కాగానే హర్యానా కాగానే మహారాష్ట్ర కాగానే మళ్ళీ జార్ఖండ్ కాగానే ఇప్పుడు బీహార్ కానీ మళ్ళీ పంజాబ్. అంటే దేశమంతా కేవలం ఎలక్షన్స్తోనే ఈరోజు మొత్తం పబ్బం గడపాల్సి వస్తుంది. ఎవరికి కూడా పనులు ఉండవు. మన యువత కూడా ఎలక్షన్స్తో పడి కేవలం ఎలక్షన్స్లో ఉండిపోయే అటువంటి ఒక
మన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనం ఇటువంటి ఒక పరిస్థితిని మార్చాలంటే, దేశం ముందుకు పోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయాన్ని రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ చేసి మనం ముందు పెట్టాం. వారు 24 ఒక ఒక సెప్టెంబర్ 24లో ద్రౌపది ముర్ము గారికి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు జేపీసీ కూడా, నీతి ఆయోగ్ కూడా, పార్లమెంట్లో కూడా చాలామంది ఈ యొక్క విషయాన్ని ఒప్పుకున్నారు. బీజేపీ కూడా 2019 మేనిఫెస్టోలో ఈ దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలి అనేది డిమాండ్ చేసింది. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రజల్లో ముందు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేది ఇప్పుడు మనకు ప్రజలకు అవసరము. ఈ పైన చర్చ జరగాలి ప్రజల్లో చర్చ జరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజలు దీనికి సమర్థించాలి అనేటటువంటి. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్స్, అసెంబ్లీ మెంబర్స్ సమర్థించరు, చాలామంది వాళ్ళ గ్రూప్కు సమర్థించరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం అసెంబ్లీ ఎలక్షన్స్తో రిజల్ట్ వేరే వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్తో రిజల్ట్ వేరే వచ్చినాయి. ఆ రెండు కలపాలంటే వీళ్ళు ఒప్పుకుంటారా? రీజనల్ పార్టీస్ అపోజ్ చేస్తున్నాయని చెప్పారు. రీజనల్ పార్టీస్ కూడా నష్టం రాదు. నువ్వు మంచిగా పరిపాలిస్తే నీకు కూడా ప్రజలు ఓటేస్తారు. ఒకసారి మీరు సాయికిషన్ తెలిసి ఉండాలి, తమిళనాడులో గతంలో ఎలక్షన్స్ ట్రెండ్ ఎట్లుండే వాళ్ళు స్టేట్లో డిఎంకేకి ఇచ్చేది, లేకుంటే ఏడీఎంకే ఇచ్చేది, సెంటర్లో కాంగ్రెస్కి ఇచ్చేది. ఎప్పుడు కూడా వాళ్ళు 2 డిఫరెంట్ ఓటింగ్ ఉంటాయి. ఒకటే ఎలక్షన్స్ స్టేట్కు రీజనల్ పార్టీకి ఇచ్చేది, సెంటర్కు నేషనల్ పార్టీ ఇచ్చేది. అఫ్కోర్స్ అక్కడ బీజేపీ అంత స్ట్రాంగ్గా లేదు అని ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు చాలా తెలివికలవాళ్ళు. ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనం అనుకుంటే ఓటర్స్ ఇంటెలిజెంట్ కాదని. సరే మనీ ప్రభావం ఉన్నది వాస్తవానికి, కానీ ఆ మనీ ప్రభావం నేను ఫేస్ చేసినాడు కదా. నీ ఎలక్షన్లో పోటీ చేస్తే నా దగ్గరకు కూడా వచ్చి అన్నా నాకు ఇది ఫలానా ఉండదు, నాకు 50 ఓట్లు ఉన్నాయి, నాకు 20 లక్షలు ఇవ్వన్నా అన్నాడు. సరే అని ఇస్తలేరా బాయ్, మళ్ళీ నువ్వు నాకు ఓటేస్తావంటే అట్లా వేస్తాను సార్, అన్ని పార్టీల దగ్గర పోతాం, ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి వేస్తాం అంటే వాడు. నేను ఎందుకు ఇవ్వాలి పైసలే బాబు అంటే, అది రూల్ సార్, అందరికి ఇవ్వాలి సార్ అంటాడు. అంటే ఇటువంటి ఒక వ్యవస్థ నుంచి మనం బయటపడాలంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇది ఎకనామిక్గా డెవలప్మెంట్, మనకు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఉండదు, ఎలక్షన్ కమిషన్కు ప్రజల మీద ఒత్తిడి తక్కువ పడుతుంది, డెవలప్మెంట్ కుంటిపడదు, డెవలప్మెంట్ మంచి ట్రాక్లో ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుందనే చిన్న సింపుల్ ఇష్యూతోని ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనేది చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు సాయి కిషోర్ మాట చెప్పారు, అప్పట్లో బీజేపీ లేదు, ఇప్పుడే బీజేపీ 300 సీట్లు 100 సీట్లు ఉండే, 200 సీట్లు ఉండే, ఇప్పుడు 300 370 అట్లా వచ్చినాయని చెప్పేసి బీజేపీ మీరు చెప్పారు కూడా చెప్తాను. ఆ మధ్య కర్నూలులో 1960s ఒక జనసంఘ్ ఉండే, జనసంఘ్ క్యాండిడేట్కు మనకు వారికి ఒక 1000 ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీ గెలిచేది, కానీ జనసంఘ్ పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిరు, సపాకాలు కాల్చిరు, వచ్చి దగ్గరికి పోతున్నారు. కమ్యూనిస్టులు పరేషాన్, గెలిచింది మేమైతే వాళ్ళేది సపోర్ట్ చేస్తున్నాడు. వాడికి అడిగిన ఒక జనసంఘ్ కార్యకర్తని, ఏందా బాబు నువ్వు మీకు గెలిచినావు కదా, మీరేంటంటే అన్నా మీరు గెలిచిండొచ్చు, పోయిన ఎన్నికల్లో మాకు 100 ఓట్లు వచ్చినాయి, ఈ ఎన్నికల్లో 1000 వచ్చినాయి మాకు అని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా పెరుగుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది, అట్లా పెరుగుకుంటూ వచ్చినటువంటి పార్టీ. నాకు పూర్తి నమ్మకం ఉంది, రేపు 1 నేషన్ 1 ఎలక్షన్స్ పెడితే రేపు తెలంగాణలో కూడా ఈ పార్టీ తప్పకుండా పవర్ వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు మోదీ గారు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నటువంటి ఒకటే రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ఏంటంటే డెవలప్మెంట్ 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 డెవలప్మెంట్. రోటీ కపడా ఆర్ మకాన్ ఉండే గతంలో, బిజిలీ సడక్ పానీ అని ఉంటుండే బీఎస్పీ. ఈరోజు అది కాదు. ఈరోజు బీజేపీ వికసిత్ భారత్, ఇండియా ఇస్ అ డెవలప్డ్ నేషన్. ఇవన్నీ కూడా అయిపోయినాయి. రోటీ కపడా మకాన్, ఈరోజు రోటీ కపడా మకాన్ కోసం ఎవరు కాదు, ఎవరు వెనక ముందు కావట్లేదు. బిజిలీ సడక్ పానీ ఎవరు కూడా దానికి పోవట్లేదు. మనకు 24 అవర్స్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఈ దేశంలో జరిగింది. 100% ఎలక్ట్రిఫికేషన్. ఈరోజు కొంతమంది చెప్పుకుంటారు, అరే తెలంగాణలో రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు పెరిగినాయి, మా వల్ల పెరిగినాయి. మీ వల్ల కాదు, బికాస్ నేషనల్ ఎన్డీఏ అలయన్స్ అయితే ఉందో, బీజేపీ గవర్నమెంట్ ఉందో, నితిన్ గడ్కరీ గారు దాదాపు 12 జాతీయ రహదారులు ఇచ్చి హైవేలు వచ్చిన తర్వాత దాని పక్కన ల్యాండ్ రేట్లు పెరిగినాయి. మిమ్మల్ని చూసి పెరగలేదని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ది రియల్ ఎస్టేట్ హ్యాస్ గాన్ నాట్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ మోదీ. ఈరోజు మీరు చేయబట్టే రియల్ ఎస్టేట్ పెరిగి పడిపోతూ ఉంది మళ్ళీ. కాబట్టే మీరు గుర్తు చేసుకోవాలి, డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆ డెవలప్మెంట్ కావాలి. జరిగినాయి మొన్న కూడా అదే చెప్తున్నానంటే,
మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తే, ఎంత ఎలక్షన్స్ మనం ఎక్స్పెండ్ తగ్గించుకుంటే అంత ఎక్స్పెండిచర్స్ అంతా కూడా వీ విల్ స్పెండ్ ఆన్ ది డెవలప్మెంట్. కానీ అందుకే ఈ వన్ నేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.